ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మార్వల్ జాంబీస్లోని 4th ఎపిసోడ్. సో ముందు ఎపిసోడ్ చూసిన తర్వాతనే ఈ ఎపిసోడ్ అయితే చూడండి, అప్పుడే మీకు థ్రిల్లింగ్ అండ్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు స్పేస్ షిప్ లో వెళ్తున్న స్పైడర్ మ్యాన్, స్కాట్, బ్లాక్ ప్యాంథర్ అయితే చూపిస్తారు. వాళ్ళు వకండాకి అయితే రీచ్ అవుతారు, బట్ అక్కడ ఆల్రెడీ జాంబీ థానోస్ అయితే స్టోన్స్ తో రెడీగా ఉంటాడు. ఇక స్పైడర్ మ్యాన్, స్కాట్, బ్లాక్ ప్యాంథర్ అయితే థానోస్ తో ఫైట్ చేస్తారు. థానోస్ జాంబీ అవడం వల్ల స్టోన్స్ అయితే పర్ఫెక్ట్ గా యూజ్ చేయడం రాదు, బట్ ఫాస్ట్ గా నేర్చుకుంటాడు. పవర్ స్టోన్ అయితే యూజ్ చేసి భూమి మీద కొట్టడం వల్ల వకండాలో ఉన్న వైబ్రేనియంకి అయితే హోల్ పడుతుంది. థానోస్ స్టోన్స్ పవర్స్ని యూజ్ చేసి చనిపోయిన వాళ్ళని అయితే లేపి బ్లాక్ ప్యాంథర్, స్కాట్ వాళ్ళ మీదకైతే పంపుతాడు. ఇక వాళ్ళ పని అయిపోయింది అనుకున్న టైంలో అప్పుడే అక్కడికి మెరుపు వేగంతో అయితే థోర్, రాకెట్, గ్రూట్ అయితే ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అవడంతోనే థానోస్ మీదకి అయితే ఫైట్కి వెళ్తారు. థానోస్ అయితే అన్ని స్టోన్స్ పవర్స్ని ఒక్కసారిగా యూజ్ చేసి అటాక్ చేయడం వల్ల థోర్కి అయితే వన్ సైడ్ కాలి డ్యామేజ్ అయి పక్కకు పడిపోతాడు. రాకెట్, గ్రూట్ అయితే అక్కడికక్కడే చనిపోతారు. ఇక బ్లాక్ ప్యాంథర్ అయితే విజన్ ఇచ్చిన మైండ్ స్టోన్ తీసుకొని థానోస్తో అయితే ఫైట్ చేస్తాడు. బట్ థానోస్ స్టోన్స్ పవర్తో బ్లాక్ ప్యాంథర్ని ఒక పంచ్ వేగానే దూరం వెళ్ళి పడిపోతాడు. మైండ్ స్టోన్ అయితే థానోస్ హ్యాండ్లోకి అయితే వెళ్తుంది. థానోస్ అయితే మైండ్ స్టోన్ని తీసుకొని హ్యాండ్కి పెట్టుకుంటాడు. ఇక బ్లాక్ ప్యాంథర్ యూనివర్స్ని సేవ్ చేయడానికి అయితే థానోస్తో పాటు వైబ్రేనియం ఉన్న హోల్లో అయితే పడి చనిపోతాడు. ఇక్కడ టిచాలకైతే మంచి ఎండ్ అనేది ఇచ్చారనమాట. వైబ్రేనియంలో పడ్డ స్టోన్స్ అయితే డిస్టర్డ్ అయి బయటకి వచ్చిన ఎనర్జీ అయితే చుట్టుపక్కల ఉన్న వాటిని అయితే నాశనం చేస్తూ వెళ్తుంది. అప్పుడే ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయ్యి స్పైడర్ మ్యాన్, స్కాట్ అయితే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా జరిగిన స్టోరీ అంతా స్పైడర్ మ్యాన్ ఖమర్తాజ్లో ఉన్న పిల్లలకైతే చెప్తూ ఉంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది స్పైడర్ మ్యాన్, స్కాట్ వెళ్ళింది ఎక్కడికో కాదు, ఖమర్తాజ్లో కానీ. సో అప్పుడే కొంతమంది ఖమర్తాజ్లో ఉన్న మెంబర్స్ వచ్చి స్పైడర్ మ్యాన్ని, స్కాట్ని అయితే తీసుకొని వెళ్తారు. అప్పుడే వాళ్ళైతే మాట్లాడుకుంటారు, వాండాని ఎలా అయినా ఆపాలి, లేకపోతే ఆ స్టోన్స్ పవర్స్ కూడా వాండాకి వచ్చినాయి అంటే ఇక తను ఆపడం ఎవరి వల్ల కాదు, సో మనం అయితే ఫైట్కి సిద్ధంగా ఉండాలని వాళ్ళైతే మాట్లాడుకుంటారు. ఇక సీన్ అయితే షిఫ్ట్ అయి మనకు సముద్రంలో నుండి బయటికి వచ్చిన షిప్ చూపిస్తారు. దాంట్లో నుంచెలైతే కమలా, కేటీ, షాంగ్జీ, మూన్ నైట్, రెడ్ గార్డియన్, జిమ్మీ, డెడ్ డీలర్, బెరన్ గడ్ అయితే బయటికి వస్తారు. వాళ్ళు వచ్చిన ప్లేస్ ఏదో కాదు, న్యూ ఆస్గార్డ్. వాళ్ళంతా కలిసి ఆస్గార్డ్ దగ్గర ఉన్న గేట్ దగ్గరికి అయితే వెళ్తారు. సో అక్కడ పిలిస్తే అక్కడికైతే వాల్కరీ అయితే వస్తుంది. వాల్కరీ వచ్చి వాళ్ళకి చెప్తుంది గాడ్స్, ఇమ్మోర్టల్స్ మాత్రమే లోపలికి రావాలి, మిగతా వాళ్ళకైతే అలౌ లేదని. అప్పుడే మూన్ నైట్ నుంచి అయితే కాన్షో అయితే బయటికి వచ్చి వాల్కరీతో మాట్లాడతాడు. అప్పుడే గేట్స్ అయితే ఓపెన్ చేసి లోపలికైతే తీసుకెళ్తుంది. వాళ్ళు లోపలికి వెళ్తుంటే వాల్కరీ చెప్తుంది లోపలైతే పార్టీ అవుతుందని. ఆ పార్టీలో అయితే మనకు థోర్ని చూపిస్తారు. థోర్ అయితే పూర్తిగా డిప్రెషన్లో అలా కూర్చొని ఉండిపోతాడు, ఎవరితో కూడా మాట్లాడాడు. కమల ట్రై చేస్తుంది థోర్తో మాట్లాడడానికి, బట్ వాల్కరీ అయితే ఆపేస్తుంది మాట్లాడొద్దని. అప్పుడే మాటల్లో అయితే మనకు సొకోవియా కింగ్డమ్ నుంచి ఒక క్వీన్ వచ్చిందని చెప్తుంది. వాళ్ళైతే షాక్ అవుతారు, అసలు సొకోవియా కింగ్డమ్ ఏడుంది, అసలు క్వీన్ ఎక్కడి నుంచి వచ్చిందని. వాల్కరీ అయితే చెప్తుంది తన నేమ్ అయితే వాండా మ్యాక్సిమఫ్ అని. అది వినగానే వాళ్ళలో భయం అనేది స్టార్ట్ అవుతుంది. మనకైతే మెల్లగా నడిచొస్తున్న వాండాని అయితే చూపిస్తారు. వాండాని చూస్తుంటే ఇన్ఫెక్ట్ లేనట్టే ఉంటుంది. అప్పుడు కమలఖాన్ అంటుంది తనను చూసి క్వీన్ ఆఫ్ ది డెడ్ అని. అక్కడున్న గాడ్స్ అంతా ఒక్కసారిగా అటాక్ చేయడానికి రెడీ అయిపోతారు. అప్పుడు వాండా కూల్గా అంటుంది, నేను జాంబీలా ఉన్నానా, నార్మల్గా మీలాగానే ఉన్నాను కదా అని. అందరినీ కూర్చోమని చెప్పగానే వెంటనే కూర్చుంటారు. మూన్ నైట్కి అక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది. జిమ్మీ ఫుడ్ తింటుంటే వద్దని ఆపేస్తాడు. కమల అంటుంది, నువ్వు ఈవిల్ జాంబీ అని చాలామంది అంటున్నారా అని. అప్పుడు వాండా చెప్తుంది, అవును నేను ఇన్ఫెక్ట్ అయ్యాను అని. చెప్పగానే వెంటనే వాల్కరీ అటాక్ చేయడానికి వస్తుంది, కానీ వాండా తన పవర్స్ అయితే వాల్కరీని ఆపేస్తుంది. అప్పుడు చెప్తుంది తన ప్లాన్. వకండాలో ఉన్న స్టోన్స్ ఎనర్జీని నేను సొంతం చేసుకోవాలంటే నాకు కొంచెం ఆర్మీ అవసరం, ఆ ఆర్మీలో అయితే మెయిన్గా గాడ్స్ అవసరం, అందుకే నేను ఇక్కడికి వచ్చా అని అంటుంది. పార్టీలో ఉన్న గాడ్స్ అందరికీ ఏదో అవుతుంది, నాన్ వెజ్ కూడా చేంజ్ అయ్యి ఒక్కసారిగా జాంబీ బాడీ పార్ట్స్గా మారుతాయి. తిన్న అందరూ మెల్లిగా జాంబీస్గా అవుతూ ఉంటారు. రెడ్ గార్డియన్ కూడా కొంచెం తింటాడు. వాండా అంటుంది, నేను కూడా ఇన్ఫెక్ట్ అయ్యాను, బట్ పవర్స్ని యూజ్ చేసి నేను కంట్రోల్లో ఉన్నాను. అక్కడ తను క్రియేట్ చేసిన రియాలిటీని చేంజ్ చేస్తుంది. ఒక్కసారిగా పార్టీలో ఉన్న నాన్ వెజ్ అంతా జాంబీ బాడీ పార్ట్స్గా మారిపోతాయి. అంటే ఇంతసేపు తనైతే ఒక రియాలిటీలో వీళ్ళనైతే ఉంచింది. ఎర్త్ని మళ్ళీ కాపాడడానికి అయితే నీ హెల్ప్ కూడా కావాలని కమలా అంటుంది, నా దగ్గర ఉన్న ట్రాన్స్మిటరే కదా నీకు కావాల్సిందని. అప్పుడు వాండా అయితే జాంబీగా మారిపోయి ఒక్కసారిగా కమల మీద అటాక్ చేస్తూ నాకు కావాల్సింది నువ్వే అని అంటుంది. ఒక ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్లో అయితే డెడ్ డీలర్, జిమ్మీ, బ్యారన్ గడ్ అయితే చనిపోతారు. వాల్కరీ థోర్ని అయితే హెల్ప్ అడుగుతుంది. థోర్ కళ్ళు తెరిచి చూస్తాడు, బట్ జాంబీస్ అన్ని థోర్ మీద అయితే పడిపోతాయి. మూన్ నైట్, కేటీ, షాంగ్జీ, రెడ్ గార్డియన్, కమల, వాల్కరీ అయితే అక్కడి నుంచి తప్పించుకొని స్పేస్ షిప్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. రెడ్ గార్డియన్ అయితే నడవలేకపోతాడు. కమల అయితే రెడ్ గార్డియన్ని పట్టుకొని స్పేస్ షిప్ దాకా తీసుకొస్తుంది, బట్ రెడ్ గార్డియన్ అయితే స్పేస్ షిప్లోకి రాకుండా అక్కడే ఉండిపోతాడు. కమల అయితే తనని ఎంత ఫోర్స్ చేసినా కూడా రెడ్ గార్డియన్ అయితే రాడు.
అప్పుడే మనకు తెలుస్తుంది రెడ్ గార్డియన్ కూడా ఒక జాంబీలా మారిపోయి కమల మీద అటాక్ చేయబోతుంటాడు. కమల ఖాన్ అయితే తన పవర్ తో జాంబీస్ అయితే దూరం నెట్టేసి స్పేస్ షిప్ లోకి వెళ్తుంది. కొద్దిగా పైకి వెళ్ళగానే వాండా తన పవర్ తో అయితే షిప్ అయితే కిందికి లాగుతుంది. వాళ్ళ పని అయిపోయింది అనుకున్న టైంలోనే మాస్ లెవెల్లో అయితే థోర్ లైటింగ్ థండర్ తో అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఫైట్ చాలా బాగుంటుంది. థోర్ కి వాండాకి అయితే ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. థోర్ లైటింగ్ పవర్ తో అయితే వాండా మీద అటాక్ చేస్తాడు. వాండా తన మ్యాజిక్ పవర్తో అయితే థోర్ మీద అటాక్ చేసి పైకి విసిరేసి పట్టుకుంటుంది. బట్ థోర్ అయితే ఫుల్ ఫామ్ లోకి వచ్చి వాండాని అయితే ఒక గుద్దుకి కింద పడేస్తాడు. అక్కడ ఉన్న జాంబీస్ అన్నింటినీ థోర్ అయితే తన లైటింగ్ పవర్ తో ఆప్తో వాళ్ళని అయితే అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. కమల అంటుంది, నువ్వే లాస్ట్ అవెంజర్వి, నువ్వు లేకుంటే ఎలా వెళ్తామని. అప్పుడు థోర్ అంటాడు, నువ్వు కూడా ఇప్పటి నుంచే అవెంజర్వే అని. ఇక వాళ్ళైతే అక్కడి నుంచి స్పేస్ లోకి అయితే వెళ్తారు. అక్కడ థోర్ కి వాండాకి జరిగిన ఫైట్ లో అయితే ఒక పెద్ద బ్లాస్ట్ అనేది ఏర్పడుతుంది. ఇక వాళ్ళందరూ స్పేస్లోకి అయితే వెళ్తారు. స్పేస్లోకి వెళ్ళి ట్రాన్స్మిటర్ని అయితే అక్కడ పెట్టి సిగ్నల్ని అయితే పంపుతారు. అప్పుడే వాళ్ళకైతే ఒక సిగ్నల్ వస్తుంది. మనకు సిగ్నల్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. బట్ అక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. నోవా కార్ప్ అయితే ఆల్రెడీ అక్కడ ఎర్త్ని అయితే క్వారంటైన్లో పెడతారు. ఎందుకంటే ఎర్త్ నుంచి ఎవరు కూడా స్పేస్కి రావద్దని. ఎవరన్నా స్పేస్కి వస్తే వాళ్ళని అయితే కాల్చి చంపడానికి కూడా వాళ్ళు వెనుకారరు. సో వీళ్ళకి కూడా వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. ఒక 10 సెకండ్స్ అయితే మీకు టైం ఇస్తున్నాము, వెంటనే మీరైతే ఎర్త్కి తిరిగి వెళ్ళాలి, లేదంటే మేమందరం మీ మీద అటాక్ చేస్తామని వార్నింగ్ ఇస్తారు. వాళ్ళైతే అందరూ షాక్లో ఉండిపోతాడు. సో వాళ్ళైతే 10 సెకండ్స్ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడితోనైతే మనకి ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. అసలు నోవా కార్ప్ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేశారా? థోర్కి అయితే ఏమైంది? వాండా అయితే గాడ్స్ని తన ఆర్మీలో ఎందుకు చేర్చుకోవాలనుకుంది? స్పైడర్ మ్యాన్ స్కాట్ అమర్తాజ్ వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. ఈ ఫైనల్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. స్పెషల్లీ హల్క్ ఎంట్రీ చాక ఫైట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సో అసలు మిస్ అవ్వకండి. వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.